అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. సో, సూర్యోదయం ముందే నిద్రలేచి, జిల్లేడాకులు, రేగిపళ్ళతో తలస్నానాలు చేసి పూజకైతే రెడీ చేసుకున్నాను. సో, చిక్కుడుకాయలు తెచ్చుకున్నాను. 7 చిక్కుడుకాయలు తీసుకొని, రథం తయారు చేసుకొని, పువ్వులనైతే ఇలా తీసి పెట్టుకున్నాననమాట. సో, దీపం అయితే వెలిగించి రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ నైవేద్యానికి బెల్లం అండ్ బియ్యంతో ఇలా వండుకున్నాను. బెల్లం అయితే దేవుడికి చాలా ఇష్టమనేసి, ఇలా బెల్లం రైసు వండుకున్నాననమాట. ఇలా వండుకొని 7 ఆహ్, ఆకుల మీద ఇలా 7 నైవేద్యాలైతే పెట్టాననమాట. తులసి ఆకుల మీద పెట్టాను. పెట్టి ఇలా పూలతో పూజించుకుంటున్నాను వ్రతానికి. సో, ఇలా చేస్తున్నాను. సో, ఒక చేతిలో ఫోన్ పెట్టుకొని, ఒక చేతిలో పూజ చేస్తూ ఇలా వీడియో తీసుకున్నాననమాట. పూజైతే బాగా జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది. సో, ప్రతి ఒక్కరూ ఇలా చేసుకోవడం వల్ల వాళ్ళ 7 తరాల నుంచి అనుభవిస్తున్న కర్మ, పితృదోషం మొత్తం తొలగిపోయి మనకు ఆర్థికంగా అంతా మంచి జరుగుతుంది. అండ్ కొబ్బరికాయ కూడా కొట్టేశాను. అండ్ సూర్యుడికి పూజ చేద్దామనేసి వచ్చాను. 7:30 అయినా కూడా సూర్యుడు కనిపించట్లేదు. కొద్దిగా మోడంగా ఉంది. సో, ఓకే, లైట్‌గా అలా వెలుతురు కనిపిస్తుంది కాబట్టి చేద్దామని చేశాను. నీళ్ళల్లో ఎర్రటి పూలు ఇవన్నీ కలుపుకొని ఇలా దేవుడికి అర్పించి కొన్ని మంత్రాల ద్వారా పూజించుకున్నాను. సో, ఈ వీడియో చూసిన వారు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.